కొండ ఎక్కడానికి. కొండ అనగానే మీకు అర్థమైతే ఉంటుంది. మీరు షార్ట్ వీడియో చూసినట్టున్నారు, చూడకపోతే వెళ్ళి చూడండి. వీళ్ళందరూ చూడండి ఎక్కడ కూర్చున్నారు. ఒకసారి బ్యాక్ కెమెరా అంతా మామా ఇప్పుడు మేము పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ కావాలి. మేము వచ్చింది తిరుపతికి. ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట, కనిపిస్తుందా? అది సో చూడండి, ఇదే ఎంట్రన్స్. వీఆర్ గోయింగ్ టు తిరుపతి. మేమైతే ఇప్పుడు ఎంట్రన్స్ లోకి వెళ్ళాలి. ఇక్కడైతే ఏం ప్లాస్టిక్ అలౌ చేయాలంట. మీరు కూడా వచ్చినప్పుడు ఏం ప్లాస్టిక్ తీసుకురాకండి అసలు. పైన కూడా మన బాటిల్స్, గ్లాస్ బాటిల్స్ దొరుకుతాయి. మేము మా వాటర్ బాటిల్ అనమాట, ప్లాస్టిక్ బాటిల్. లాస్ట్ టైం మేము 5 లీటర్స్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ క్యాన్ తెచ్చినాము, అది కూడా తీసేసుకున్నారు. అందుకే మాకు కొంచెం తెలియచ్చు. గాయ్స్ బ్యాగ్స్ చెకింగ్ అయితే అయిపోయింది. చంప అలవడతాను అది చూడండి. మళ్ళీ మేము వ్యాన్ ఎక్కుతున్నాము. బ్యాగ్స్ చెకింగ్ చెక్ పాయింట్ దగ్గర అయిపోయినాక మేము మళ్ళీ వ్యాన్ ఎక్కుతున్నాము. నా బ్యాగ్ కూడా ఇచ్చేద్దాం. మళ్ళీ వ్యాన్ అయితే ఎక్కేసినాం మేము. చాలా అలసిపోయినాం మనం జర్నీ చేసి. ఏ ఖుషి గాయ్స్ చూడండి, మేమైతే రూమ్కి వచ్చినాము. ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. ఎవ్వలేరు, పక్కన ఉంటారు బట్ ఇటు పక్కన కాదు, ఇంకా పక్కన ఉంటారు. ఇదంతా చెట్లు, మంచిగా చాలా పీస్ఫుల్గా ఉంది. మేమైతే ఇక్కడ మా వదిలేసి ఈడ వేరే వాళ్ళు ఉన్నారు. తర్వాత మేము మా రూమ్కి వచ్చినాం. ఈడ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. చూడండి చూడండి, ఇది ఇంకో రూమ్. ఇక్కడంతా మా బ్యాగులస్ అంతా. ఇది ఇక్కడ ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది ఈ విండో నుంచి చూడండి. తర్వాత అయితే మనకు డ్రెస్సింగ్ రూము బాగుంది. డ్రెస్సింగ్ రూము ఇది ఇంకో విండో ఉంటుంది, ఇది ఇంకో విండో ఉంటుంది. కావాలి ఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది బాత్రూమ్ అనమాట. చూడండి, మళ్ళీ ఒకసారి లుక్ ఇచ్చుకోండి. ఈడ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టిర్రు. ఈడది మనమే. వీళ్ళన్నీ సదురుకుంటారు. ఇదైతే చాలా పీస్ఫుల్గా ఉంది. ఈడ కూడా మనకి ఇంట్లో ఓపెన్ చేయొచ్చు అనుకుంటా. ఒకసారి నేను ఓపెన్ చేస్తాను, చూద్దాం. ఓపెన్. ఈడ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే అసలు ఈ రూమే పీస్ఫుల్గా ఉంది. ఐ మీన్ మేము తీసుకున్న రూమ్. ఇది మా వాటర్ బాటిల్స్. ఇక మేమందరం స్నానం చేసుకొని బయలుదేరడం ఒకటి మిగిలింది. బాయ్ అప్పటిదాకా. హలో గాయ్స్, మేమైతే ఇప్పుడు తయారైపోయినాము. మేమైతే ఇప్పుడు పోతున్నాం గుడికి అందరం. దీస్ ఆర్ అవర్ అవుట్ఫిట్స్. మేమైతే ఫస్ట్ వరహాస్వామి గుడికి వెళ్తున్నాం. ఖుషి చూడండి, మేమందరం కలిసి వరహాస్వామి గుడికి వెళ్తున్నాం. దిస్ ఇస్ మీ. మేమైతే దిగేసినాం అనమాట. సో ఇక్కడ మేము నామం కూడా పెట్టుకున్నాము. చూడండి, అందరూ వెయిట్ చేస్తున్నారు. మా ఫ్యామిలీ మొత్తం కేరళ సారీస్. గాయ్స్
మేమైతే ఇప్పుడు గుడి వెళ్తున్నాము. వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత మేము తిరుపతిలోకి వెళ్ళి తిరుపతిని దర్శించుకొని ఆ తర్వాత మేము వేంగమామ అన్నప్రసాదంలోకి వెళ్ళి అన్నం తినేసి సరే ఇంకుంటుంది ప్రాసెస్ మొత్తము, మీరు మొత్తం చూసేయండి. కాళ్ళు అయితే మస్తు కాలుతున్నాయి చూడండి. వీళ్ళందరూ మన వాళ్ళే, అక్కడ ముందు నడుస్తున్న వాళ్ళు కూడా మన వాళ్ళే, మొత్తం 40 మెంబర్స్, అందుకే చాలా మంది. వరహాస్వామి టెంపుల్కి వెళ్తున్నాం గాయస్కి తెలుసు, నేను చెప్పా కదా గాయస్. చూడండి గాయస్, ఫస్ట్ కపుల్, సెకండ్, థర్డ్. మేమైతే లైన్లో వెళ్తున్నాము. సో గాయస్ మేమైతే అన్నం తింటున్నాం ఈడ. గాయస్ ఇందాకనే మా భోజనం అయిపోయిందన్నమాట, అందుకే ఇప్పుడు మేము తిరుపతి దర్శనానికి వస్తున్నాం. గాయస్ మస్తు రష్ ఉంది, కాలు కాలుతున్నాయి. అయితే వస్తున్నాం కొద్దిసేపు. గోవింద గోవింద. సో గాయస్ ఇప్పుడే మా దర్శనం అయితే అయిపోయింది. మేము చూడండి టెంపుల్. సో మేము దర్శనం హే గాయ్స్, సో మేమైతే మార్నింగ్ 9కి వచ్చినాం అన్నమాట ఇడికి. సో ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. సచిపోయినాం గాయస్, రేపొద్దున వెళ్ళిపోతాం, మళ్ళీ చూపిస్తా. బాయ్ గాయస్. సో ఇప్పుడైతే 12:30 అయిపోయింది కదా తినడానికి. చెప్పు. సో మార్నింగ్ వెళ్ళిన ప్లేస్లో అయితే క్లోజ్ అయింది. ఇప్పటికి టైం వచ్చేసి 12:30 అనమాట. 11కే క్లోజ్. వీళ్ళు 12:30 కూడా తింటారంట గైస్, ఇప్పుడు తింటారంట 12:30. తినాలి కదా, వెయిట్. వీళ్ళు ఇప్పుడు అంత వెతుకుతారు, వాళ్ళు వెళ్ళిపోయారు గైస్. వీళ్ళు ఈయన మేము ఇక్కడ కూర్చున్నాము. వి ఆల్సో నీడ్ టు గో. చెప్పు గైస్, ఇప్పుడు ఇదంతా అందరూ కలిసి టిఫిన్ తింటుండ్రు. కెమెరా అది కూడా మేము బయట కూర్చొని తింటాం, ఎందుకంటే అక్కడ ఇంకా చెప్పండి ఏమన్నా. వేస్ట్ గాయస్, వీళ్ళు వీడియో తీసి ఇలా వీడియో ఏం చూడకండి, వేస్ట్.